ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు తెలిపారు. కడప నగరంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా అధ్యక్షులుగా శివశంకర్, ఉపాధ్యక్షులుగా మణికుమార్, వివేకానంద, ప్రధాన కార్యదర్శిగా సునీల్, కార్యదర్శిగా నరసింహులతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిబాబు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులు అన్ని విధాలా వెనుకబడి ఉన్నారని, నేటికి 8 లక్షల మంది ముదిరాజులు ఉన్నప్పటికీ 1,80,000 మంది ఉన్నట్లు నివేదిక ఉందన్నారు. ఈ విషయంగా ముదిరాజులు చైతన్యవంతులై తమ వివరాలను సంఘ కార్యాలయంలో సమర్పించేందుకు ముందుకు రావాలన్నారు. నేటికి వారికి సరైన ఉపాధి, కులవృత్తి అంటూ లేకపోయిందన్నారు. ముఖ్యంగా ముదిరాజులను ప్రస్తుతం బీసీఈ నుంచి బీసీఏలోకి మార్చి తగిన న్యాయం చేసేలా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు చెప్పారు. రాబోయే కాలంలో తమ ముదిరాజ్ సంఘాన్ని పటిష్టపరిచి ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలపై పోరాడుతూ తమ సామాజిక వర్గాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ అఖిల భారతీయ కోలి ముదిరాజ్, నార్త్ సైడు ముదిరాజులను కోలి అని పిలుస్తారు. ఈ ఆంధ్ర సైడు మన తెలంగాణ సైడు ముదిరాజులను పిలుస్తారు, ముతరాజు అని పిలుస్తారు, తెలుగులో అని పిలుస్తారు. ఈరోజు ముదిరాజ్ సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షులుగా శివశంకర్ గారని, అలాగే ఉపాధ్యక్షులుగా మణికుమారు, ఇంకొక ఉపాధ్యక్షులుగా వివేకానంద, సునీల్ ప్రధాన కార్యదర్శిగా, నరసింహులు కార్యదర్శిగా, శ్రీను గంగాధర్ ట్రెజరర్గా, రవికిరణ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, వెంగయ్యను వేంపల్లె మెంబర్గా నియమిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడమైంది. నేను కోలి అఖిల భారత కోలి ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను, విజయన్ అధ్యక్షునిగా. ఈరోజు కడప ముదిరాజ్ సంఘాన్ని నియమిస్తూ, అలాగే ముదిరాజులు చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకు వెనుకబడి ఉన్నారంటే విద్యలో వెనుకబడి ఉన్నారు, ఉపాధిలో వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు ఒక ఉపాధి అంటూ లేదు, వాళ్ళ కుల వృత్తి లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 1,80,000 జనాభా చూపిస్తోంది. మరి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల పైభాగమే ఉన్నారు. మరి 1,80,000 ఏ లెక్కన చూపిస్తున్నారో గవర్నమెంట్ అర్థం కావడం లేదు. 2019 నుంచి 2024 వరకు తీసిన జనాభా లెక్కల్లో ముదిరాజుల్లో 1,80,000 మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ప్రతి ముదిరాజు వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు అన్ని జిల్లా అధ్యక్షులు తెలియజేసి ప్రతి జిల్లాలో ఇదే కార్యక్రమం చేపట్టాం. అలాగే చైతన్యం చేసుకుంటూ ముదిరాజుల అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలి, అలాగే మా రిజర్వేషన్ మాకు కావాలి. అదేవిధంగా మా హక్కులు మేము పోరాడేందుకు సిద్ధమయ్యాం. తెలంగాణలో అత్యంత పాపులేషన్ అయినటువంటి జనాభా కలిగినటువంటి కులం ఏదైనా ఉందంటే అది ముదిరాజులే. అది ఆంధ్రాలో కూడా దాదాపు 8 లక్షల పైచీలకు ఉన్నారు. కాబట్టి మా హక్కులు మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలి, మా వాటా మాకు కావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తాం. రాబోయే కాలంలో కూడా రాష్ట్ర కార్యాలయాలను, ప్రతి ఎమ్మెల్యే ఇళ్లను కూడా ముట్టడించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వై శివశంకర్ అండి. ఆంధ్రప్రదేశ్ కోలి ముదిరాజ్ నేషనల్ ప్రెసిడెంట్ అగు వీరేంద్ర కశ్యప్ గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మణిభూషణ్ భూపతి గారికి నా ప్రత్యేక అభినందనలు. నన్ను నమ్మి కడప జిల్లా అధ్యక్షునిగా నాకు బాధ్యతలు అప్పగించిన రెడ్డిబాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముదిరాజ్ జాతిని చైతన్యం చేసి ముదిరాజ్ కులాభివృద్ధిని మెరుగుపరచడానికి నాకు అవకాశం ఇచ్చిన రెడ్డిబాబు గారికి కృతజ్ఞతలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలి. ఇంటింటి ప్రచారంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల వినతి. గండి క్షేత్రంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి శ్రావణ మాసోత్సవాలు. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తజనం. ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. భక్తులకు పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎండి ప్రసాదరావు పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.